నిర్గమకాండము 25వ అధ్యాయము 10 నుంచి 40 వచనాల మధ్యలో ఉన్న భాగాన్ని ఈరోజు మనం చూద్దాం. ఈ భాగంలో దేవుడు ప్రత్యక్ష గుడారములోని కొన్ని వస్తువులను ఏ విధంగా చేయాలి అన్న కొన్ని డైరెక్షన్స్ ఇస్తాడు. ఏమంటే వస్తువులు చేయడానికి కూడా ఆయన డైరెక్షన్స్ ఇవ్వాలా? పలానా దానిని చేయండి, పలానా లోతుతో చేయండి, పలానా వెడల్పుతో చేయండి. మీరు ఎప్పుడన్నా దేవుని గ్రంథాన్ని వాక్యాన్ని చదివినప్పుడు ఎప్పుడన్నా ఆలోచన చేశారా? ఎందుకు ఇలా కొంత కొలతలతో సహా దేవుడు ఇచ్చాడని ఎప్పుడన్నా ఆలోచన చేశారా మీరు? నాకు మొట్టమొదటిసారి చదివినప్పుడు దేవుడేంటి కొలతలతో సహా ఇచ్చాడేంటి, బాక్సులు చేయడం వాళ్ళకి ఏమన్నా కొత్త కాదు. వీళ్ళు ఇటుకలు చేసి పెద్ద పెద్ద కట్టడాలు కట్టిన వాళ్ళకి ఒక బాక్స్ చేయడం పెద్ద లెక్క ఏంటండి? ఏం కాదు. ఒక బాక్సు, ఒక దీపస్తంభం లాంటి దాన్ని, ఒక క్యాండిల్ స్టాండ్ లాంటి దాన్ని, లేదా ఒక రొట్టెల బల చేయటం అంత ప్రాముఖ్యం ఏముంది? దానికి కొలతలు వెడల్పులు అన్నీ ఇస్తాడేంటి అని అనుకున్నాను. నేను పూర్తిగా దీనికి ఈ పూట సమాధానం చెప్పగలను నేను అనుకోవట్లేదు, కానీ కొంతవరకు మనం దాన్ని చూద్దాం. అప్పటికే సినాయి పర్వతం ప్రాంతంలో వాళ్ళు ఉన్నారు. అప్పటికే దేవుడు వాళ్ళతో మాట్లాడాడు, పెద్దలందరినీ రమ్మన్నాడు. కొండ దిగువ నుంచి ఒక గీత గీసో లేక ఒక ప్రాంతం చెప్పి దాన్ని దాటి రావద్దన్నాడు. ఆ తర్వాత మోషేని మరి పైకి రమ్మంటాం, ఆయన మాట్లాడడం, ఈ సందర్భాలన్నీ జరుగుతూ ఉండగా ఒకసారి ఆలోచన చేయండి. సినాయి పర్వత ప్రాంతంలో నేను ఒక సామాన్యమైన వ్యక్తిగా ఉండి చూస్తే మొత్తానికి అక్కడ మనం చూస్తాం 23వ అధ్యాయము 24వ అధ్యాయంలో మనం చూస్తాం. అక్కడ బాగా పొగ కమ్మిందని, మరి ఉరుములు మెరుపులతో కూడిన శబ్దాలు వినపడ్డాయని, అక్కడ భూమి కంపించినంతగా ఒక భయానకమైన వాతావరణం ఉందని, దేవుని యొక్క ప్రత్యక్షత వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుందో అక్కడ వ్రాసాడు. అయిన తర్వాత ఒక సామాన్యమైన వ్యక్తిగా నేను దూరం నుంచి చూస్తూ ఉంటే ఎలా ఉంటుంది? మొత్తం పొగ కమ్మేసి ఒక చక్కటి వాతావరణం అక్కడ కనబడతా ఉంటుంది, ఒక భయాన్ని గొలిపించే వాతావరణం. అట్లాంటి వాతావరణం ఉండగా దేవుడు వాళ్ళందరికీ దశ ఆదేశాలు ఇవ్వడం, అలా ఉండండి, ఎలా ఉండండి, అలా చేయండి, ఎలా చేయండి, అలా చేయకూడదు, ఎలా చేయకూడదు, ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత, నైతిక విలువలను చెప్పిన తర్వాత, ఇప్పుడు వాస్తు శిల్పాలను చెక్కడానికి కావలసిన నక్షాలను చెక్కడానికి కావలసిన విధి విధానాలు ఇస్తూ ఉన్నాడు. ఇదో విచిత్రమైన సందర్భం. దేవుడు దానిని చేయించాడు కాబట్టే, దేవుడు దానిలో కొన్ని వస్తువులు ఉంచాడు కాబట్టే, దేవుడు నేను ఉంటానని చెప్పాడు కాబట్టే ఆ వస్తువుకి విలువ వచ్చింది. విలువ వస్తువును బట్టి రాదు. మీకు అర్థం ఉందా? వస్తువును బట్టి విలువ రాదు. ఆ వస్తువును ఎవరు చేయమన్నారు, ఆ వస్తువు మీద ఎవరి ప్రభావం ఉంది అన్న దాన్ని బట్టి విలువ వస్తుంది. ఉదాహరణకి నాది కారే, సైరన్ ఉన్నోడిది కారే, పోలీసులో లేకపోతే ఎవరన్నా కానీ కారే, దానికి దారిస్తారు, నాకు దారెవరు? ఎందుకని? రెండు కార్లే. దాని స్థితి మార్చింది ఏంటి? ఆ స్థాయి. పోలీసో లేకపోతే చైర్మనో లేకపోతే సీఎంఓ మినిస్టరో ఆ స్థాయి. అలాగే వస్తువును బట్టి కాదు, ఆ వస్తువు మీద ఎవరి ప్రభావం ఉంది, ఎవరి ప్రత్యక్షత ఉన్నది అన్న దాన్ని బట్టే. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం గొప్పవాళ్ళం కాకపోవచ్చు, కానీ మన పిలిచిన వాడు దేవుడు. దాన్ని బట్టి మన విలువ మారుతుంది. ఇకపోతే 10వ వచనంలోనికి వెళదాం. వారు తుమ్మకర్రతో ఒక మందసము చేయవలను, దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3.5, దాని ఎత్తు 3.5, దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగింపవలను, లోపలను వెలుపలను దానికి పొదిగింపవలను, దాని మీద బంగారు జవను చుట్టూ కట్టవలను. సర్వసృష్టిని చేసిన దేవుడు ఒక చెక్క పెట్టికి ఇలా చేయండి అని చెప్తున్నాడు. ఇంతకీ మోర అంటే ఎంత? అడుగున్నారా. దాని లెక్క ప్రకారం ఆయన కట్టమని చెప్పాడు. ఇకపోతే దేవదారు లాంటి గొప్ప వృక్షాలు ఉండగా తుమ్మకర్రతో కట్టమన్నాడు ఏంటండి? మరలా ఇంకా కిందకు వెళ్ళి చూస్తాం, కొన్నిటిని వెండితో చేయమన్నాడు. బంగారం లాంటి గొప్ప గొప్ప వస్తువులు ఉంటే వెండిని ఎందుకు వాడమన్నాడు? తుమ్మకర్రతోనేమో చెక్కపెట్టి చేయమన్నాడు. లోపల ఒకలాగా బయట ఒకలాగా, లోపల నగిషి పని లేదు, బయట నగిషి పని ఉంది, మూత ఒకలాగా, మూత పైన కెరూబులు ఒకలాగా. ఈ విధి విధానాలన్నీ చూస్తే
ఆయన ఒక దివ్యమైన ప్రణాళికలో ఒక ఉద్దేశం ఉండినట్లుగా మనకు అర్థం అవుతుంది. ఇవి యాదృచ్ఛికంగా అంటే యాక్సిడెంటల్గా ఇచ్చినవి కావు. సుమారుగా ఆయన చేయబడే మందసం దాని సైజు 45 నుంచి 60 అంగుళాల పొడుగు, 27 నుంచి 36 అంగుళాల వెడల్పు, 5x3 చిన్న పెట్టె. మరలా దీనిని మొయ్యడానికి బయట రింగులు చేయించాయి. దానిలో నుంచి మరలా కర్రలు, దాన్ని మోయడానికి 4 వ్యక్తులని ఆయన చేయాలని చెప్పారు. సరే, దాన్ని విడతల వారీగా ఎలా మోయాలి అని ఏంటో చెప్పుకొచ్చారు. చాలామంది అభిప్రాయం ప్రకారం దీన్ని ఎగ్జాక్ట్గా చేసి చూస్తే సుమారుగా దీని బరువు 1000 పౌండ్లు ఉంది. 1000 పౌండ్లు అంటే రమారమి ఒక సగం టన్ను, హాఫ్ టన్ అనమాట. ఓకే, సగం టన్ అంటే దగ్గర 450 నుంచి 500 కేజీలు కదా. సో ఈ హాఫ్ టన్ను దానిని 4 మోస్తే ఒక్కొక్కరు 250 పౌండ్లు మోసినట్లు లెక్క. 4కి సమానంగా దాన్ని పంచి ఇచ్చాడు. మొత్తానికి దీన్ని ఒక ఆకర్షణీయమైన దానిగా చేయమన్నాడు. బంగారంతో చేస్తే ఎలా ఉంటుంది? అది ఆకర్షణీయంగా తయారైంది. ఇజ్రాయేలీల మధ్యలో దేవుని సన్నిధికి ప్రతీకగా దీనిని చేయమన్నాడు. మందసాన్ని అనుసంధానించడానికి 2 కర్రలను, అలాగే దాని బాధ్యత వహించడానికి కొంతమంది వ్యక్తులను ఇచ్చాడు. ఈ నికార్సైన వివరాలన్నీ మనం చూస్తే అండి, నాకు లూకా సువార్తలో ఉన్న మాట గుర్తుకు వస్తుంది. మన తలపైన వెంట్రుకలు ఒక్కడు కూడా ఆయనకి తెలియకుండా తెల్లబడో, నల్లబడో, రాలిపో ఏదన్నా అవనివ్వండి. అవునా? కీర్తనలో మనం చూస్తాం, ప్రతి నక్షత్రానికి పేరు పెట్టిన దేవుడు ఆయన. కీర్తన 147:4 మనం చూస్తాం, ఆయన ప్రతి నక్షత్రమును దాని పేరు చొప్పున పిలుస్తాడట. ఇంత పర్టికులారిటీస్ ఎందుకు? ఇంతకీ తుమ్మ చెక్క గురించి చెప్పలేదుగా నేను. ద ట్రీ ఆఫ్ లైఫ్ అని పిలిచాడు. అంటే దానిలో జీవం ఉంది. తుమ్మకర్ర కొట్టిన తర్వాత, ఏదైనా వస్తువు చేసిన తర్వాత రోజులు గడిచే కొద్దీ గట్టిపడిద్ది. అది దేవదారు కంటే గట్టిగా ఉంటుంది. రెండవ కారణం ఏంటంటే, ఈ తుమ్మకర్ర వీళ్ళు ఎక్కడున్నారు? ఇప్పుడు అరణ్యంలో ఉన్నారు. అక్కడ వీళ్ళకు విరివిగా దొరికే కర్ర. మూడవ ప్రాముఖ్యమైన విషయం ఇంకోటి ఉందండో, అదేంటంటే ఇది పాడవదు. మీరు ఎన్ని రోజులు ఉంచండి, ఎటువంటి పరిస్థితిలోకి తీసుకువెళ్ళండి, చలైనా, వేడైనా, వర్షమైనా అంత తొందరగా పాడయ్యే గుణం దానికి లేదు. ఎటువంటి మత్సున్నా, ఎటువంటి డాగు ఉన్నా దానిలో పాడుతనం రాదు. అంటే పాడైపోయే గుణం లేదనమాట. ఒక గ్రంథకర్త అంటాడు కదా, దిస్ వుడ్ బ్యూటిఫుల్లీ రిప్రజెంట్స్ క్రైస్ట్ ఇన్కరప్టబుల్ హ్యుమానిటీ. క్రీస్తులో ఉన్న మానవత్వము, చెడిపోని మానవత్వమును సూచించేది ఇది కనపడుతుంది అంటాడు. 1 పేతురు పత్రిక 1:19 అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడురని మీరు ఎరుగరా? అంటే మానవత్వములో ఆయన మనిషిగా బ్రతికినప్పుడు ఎటువంటి పాపము, శాపము లేదు, పాడైపోయిన తనం మనం ఎక్కడ చూడం. తుమ్మకర్రకు కూడా అటువంటి గుణమే ఉంది. బంగారపు పోత దేనికి సాదృశ్యం అంటే, లేఖనంలో మనం బంగారాన్ని ఎక్కడ చూసినా అది దైవత్వాన్ని లేదా దైవిక స్వభావాన్ని చూపించే మెటల్గానే వాడబడింది. దైవత్వాన్ని, దైవిక స్వభావాన్ని సూచిస్తుంది. బంగారంతో పూర్తిగా కప్పబడిన ఈ చెక్క లేదు, ఈ పెట్టె ఏదైతే ఉందో, క్రీస్తు యొక్క ద్వంద్వ స్వభావానికి లోపల బయట 2 పక్కల ఎలా ఉందో అలాగే దీని ద్వంద్వ స్వభావం ఏ విధంగా ఉందో, 2 పక్కల ఏ విధంగా, 2 ఒకే దానికి 2 పక్కల ఎలా ఉంటుందో, క్రీస్తుకు కూడా అటు మానవత్వాన్ని, రెండో పక్కన దైవత్వాన్ని చూపించే గుర్తుగా చెక్ మిస్లర్ అనే గ్రంథకర్త చెప్తూ ఉన్నాడు. యేసు మానవ రూపిగా వచ్చినప్పుడు ఆయన పూర్తిగా మనిషి, అలాగే పూర్తిగా దైవిక స్వభావం కలిగిన వాడు. దాన్ని రిప్రజెంట్ చేస్తూ రాబోయే క్రీస్తుకి, రాబోయే రక్షకునికి రిప్రజెంట్ చేస్తూ దేవుడు ముందుగానే ఆ మందసాన్ని చేయించి పెట్టడం మనం చూస్తూ ఉన్నాం. ఇకపోతే దానిపైన మరొకటి ఉంది, ప్రాముఖ్యమైనది. ఒక సీటును తయారు చేయమన్నాడు. 17వ వచనం నుంచి మనం చూస్తాం. ఒక మూతను తయారు చేయమన్నాడు. దాని పేరు మరియు నీవు మేలిమి బంగారుతో కరుణాపీఠమును. దేవుడు అనేకమైన పేర్లు పెట్టడానికి అవకాశం ఉంటే కరుణాపీఠం అని ఎందుకు పేరు పెట్టాడు? కృపాపీఠం అని పెట్టచ్చుగా, కానీ ఎందుకు పెట్టలేదు? జ్ఞానపీఠం, విజ్ఞానపీఠం, లేదా శక్తిపీఠం, సత్యపీఠం, సృష్టిపీఠం, కృపాపీఠం,
పవిత్ర పీఠం, ఇన్ని పీఠాలని పెట్టడానికి అవకాశం ఉన్నా కానీ కృపాపీఠం అనే హీ కాల్డ్ ఇట్ యాజ్ అ మెర్సీ సీట్. వై అనుకుందాం, జ్ఞానపీఠం అని పెట్టాం అనుకోండి, మనం ఎప్పటికీ దేవుని యొక్క స్థాయిని, ఉన్నత స్థాయిలో మనం మరి సంబంధం కలిగి ఉండడానికి అవకాశం ఉండేది కాదు. ఎందుకంటే ఆయన జ్ఞానానికి మన జ్ఞానానికి ఏదైనా పొంతనుందా? అందుకని జ్ఞానపీఠం పెట్టలేదు అనుకుందాం. ఇంకోటి ఏమన్నాను, విజ్ఞానపీఠం అనుకున్నాం. అసలు ఆయన విజ్ఞానానికి మన విజ్ఞానానికి ఏమన్నా ఈ తెలివి లేని వారికి విజ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? అది కూడా పోయింది. ఇంకోటి ఏమన్నా శక్తిపీఠం. సరే, శక్తిపీఠం అని చెప్పామనుకోండి, మానవులు బలహీనం, ఎలా దాని దగ్గర చేరుకోగలం? చేరుకోలేం. అది బాగానే ఉంది. ఇంకేమన్నా సత్యపీఠం, మనందరం అసత్యులుగా ఉండి ఆయన సత్యపీఠం అని పెడితే దగ్గరికి ఎలా వెళ్తాం? అది కూడా కుదరదు. సృష్టి, ఈ సామర్థ్యము దేవునికి ఉంది కానీ మనిషికి ఎటువంటి సృష్టించగలిగిన శక్తి లేదు, అది కూడా సూట్ అవ్వదు. కృపాపీఠం, కృపను పొందడానికి ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? కరుణ. కరుణ లేకుండా కృప అనేది రాదు, కాబట్టి కృప కూడా కుదరదు. చివరిదేమనుకున్నాం? పవిత్ర పీఠం. పవిత్ర స్థాయిలో దేవుడు ఉన్నా కానీ మనిషి దగ్గరికి వెళ్ళడానికి అర్హుడు కాదు, కాబట్టి పవిత్ర పీఠం అని పెట్టడానికి కుదరదు. అందుకని మిగిలింది ఒకే ఒకటి, ఏంటిది అది? కరుణాపీఠం. కరుణాపీఠం అని ఎందుకు పెట్టాడో తెలుసా? కరుణలో ఆయన మనల్ని కరుణించినప్పుడు ఆయన మన మీద ప్రేమ చూపిస్తాడు, కృపను చూపిస్తాడు, తెలివితేటలను ఇస్తాడు, మనల్ని పవిత్రులుగా చేస్తాడు. మనం పైన చెప్పుకున్న పీఠాలు ఏవైతే ఉన్నాయో, శక్తిని కానీ, జ్ఞానాన్ని కానీ, విజ్ఞానాన్ని కానీ, ఇవన్నీ మనిషికి ఇవ్వడానికి ప్రాముఖ్యమైన స్థలం ఏదైనా ఉండినట్లయితే అది కరుణ. అందుకనే ప్రభువుని మనం ఏమని పిలుస్తాం? కరుణామయుడు అని పిలుస్తాం. ఒక కరుణాపీఠాన్ని చేయించమన్నాడు. ఆ కరుణాపీఠాన్ని చేయించమన్నప్పుడు దాని మీద ఎలా ఉండాలంట? 18వ వచనం, మరియు 2 బంగారు కెరూబులను చేయవలెను, కరుణాపీఠం యొక్క 2 కొనలను నగిషీ పనిగా చేయవలెను. సరే, దేవుడు ఇప్పుడు ఎక్కడి నుంచి చూస్తాడు? దీన్ని పైనుంచి చూస్తాడు. పైనుంచి చూసినప్పుడు మరి 2 కెరూబులు తమ 2 రెక్కల్ని చాపి అటు నుంచి 2 ఇటు నుంచి 2 4 మధ్యలో ఈ పీఠము ఈ మూతను తయారు చేసి మరి బాక్స్ మీద లేదు మందసం మీద పెడుతూ ఉన్నారు. లోపల ఏమేమి పెట్టమన్నాడు? పెద్దలందరినీ పిలిచాడు. మీ అందరి కర్రలు పట్టరండి అయ్యా. పట్టుకొచ్చిన తర్వాత ఎవరి కర్ర చిగురించింది? అహరోను కర్ర చిగురించింది. ఇప్పుడు అహరోను కర్ర తీసుకొచ్చి దాంట్లో పెట్టారు. ఆయన ఎంపికకు గుర్తు. ఆ తర్వాత ఇంకేమున్నాయి? మన్నా పాత్ర ఒకటి ఉంది. మన్నా పాత్ర దేనికి గుర్తు అంటే, మనిషికి అవసరం వచ్చినప్పుడు దేవుడు తను ఇచ్చిన, తన శక్తిని చూపించిన, కృపను చూపించిన ప్రావిడెన్స్, అంటే ఆయన ప్రొవైడ్ చేశాడు కాబట్టి, ఆయన ఇచ్చాడు కాబట్టి దానికి గుర్తుగా దాన్ని పెట్టాడు. ఇంకోటి ఏముంది? 10 ఆజ్ఞలు. ఒకటి భోజనానికి సంబంధించింది, ఒకటి కాపాడేది, ఇంకోటి నీతి విలువలను చెప్పేది. 3 విషయాలను ఆయన దానిలో ఉంచాడు. ఈ 3 విషయాల్లో మనిషి నిలబడలేకపోతూ ఉన్నాడు. కాబట్టి ఏమంటే, మనిషిని మీరు ఒకసారి చూడండి, సమాజాన్ని మీరు ఒకసారి చూడండి. ఇప్పుడు మనిషి చేసే పొరపాట్లు, మనిషి చేసే తప్పు, మనిషి చేసే పాపాలు వీటన్నిటికి ఎక్కడున్నాయి చెప్పండి? అయితే అధికారం కోసం, లేకపోతే భోజనం కోసం, లేదా గడవడం కోసం, మూడవది నీతి విలువలు. ఈ 3 విలువల్లోనే కదా ఎక్కడైనా పోయేది. ఆ 3ంటిని దానిలో పెట్టమని పైనుంచి చూస్తూ ఉన్నప్పుడు ఆయన శపించడానికి కాకుండా, మనల్ని మరలా శిక్షించడానికి కాకుండా ఉండడానికి, అందుకని ఏం చెప్పాడంటే దీన్ని కరుణాపీఠము అన్నాడు. ఈ 3 సాక్ష్య వస్తువులు ఉన్నాయి. కొత్త నిబంధనలో కూడా ఒక కరుణాపీఠం ఉందండి. రోమాపత్రిక 3వ అధ్యాయము 25వ వచనం, పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను ఎట్లా అంట? కరుణాధారముగా బయలుపరచెను. హెబ్రీ పదము వాడబడిన కపోరెత్ అనే హెబ్రీ పదానికి కరుణ అన్నదానికి ఎగ్జాక్ట్గా గ్రీక్లో వాడితే హెలస్టేరియన్ అంటే, రోమాపత్రిక 3వ అధ్యాయం 25 లేదా 26వ వచనంలో వాడబడిన కరుణ అన్న పదాన్ని నిర్గమకాండము 25వ అధ్యాయంలో ఆయన 17వ వచనంలో వాడబడిన హెబ్రీ పదంతో పోల్చినట్లయితే 2 ఒకటే. తెలుగులోనే కాదు, ఆ రెండిటి భావన ఒకటే. ఏంటో తెలుసా? ఈ కరుణాపీఠము దేన్ని సూచిస్తుందంటే, మనం కిందకు వెళ్ళి చదివినప్పుడు చదువుకుంటాం, సంవత్సరానికి ఒకసారి వచ్చి దాని మీద రక్తమును జిమ్మినప్పుడు మనిషి యొక్క పాపములను క్షమించడానికి
ఆయనే వస్తాడు, రాబోతున్నాడని సూచించే సూచనగా దాని మీద రక్తమును చెంపమన్నాడు. ఆ కరుణాపీఠం ఇప్పుడు ఎవరు? క్రీస్తే. కరుణాపీఠము యొక్క అంతిమ త్యాగము ఎవరిని సూచిస్తుందంటే యేసు క్రీస్తును సూచిస్తుంది. దానిలో ఏ మాత్రం సందేహం లేదు. అంటే నిర్గమకాండములో దీన్ని చేయమని చెప్పినప్పుడే దేవుని ప్రణాళికలో భాగమై ఉన్నదాన్ని ఆయన బయలుపరుస్తూ ఉన్నాడు. ఆ తర్వాత మరొకటి ఉంది, సన్నిధి బల్ల. సన్నిధి బల్లలో రొట్టెలను ఉంచటం. అది మనం 25వ అధ్యాయం 23 నుంచి 30 వచనాల్లో ఉన్న భాగంలో మనం చూస్తాం దాన్ని. మరియు నువ్వు తుమ్మకర్రతో ఒక బల్లను చేయవలను, దాని పొడుగు 2 మూరలు, దాని వెడల్పు 1 మూర, దాని ఎత్తు 3.5 మేలిమి బంగారు రేకును దాన్ని పొదిగించి దాని చుట్టూ బంగారు జవను జయింపవలను. దాని చుట్టూ బత్తెడు బద్దె చేసి, బత్తెడు అంటే 2-3 అంగుళాలు చేసి బద్దె పైన చుట్టూను బంగారు జమ చేయవలను. దానికి 4 బంగారు ఉంగరాలను చేసి దాన్ని మోయడానికి అనమాట, అటు ఇటు కర్రలు పెట్టి మోసుకు వెళ్ళడానికి దాన్ని చేయమన్నాడు. పళ్ళ మోయుటకు మోత కర్రలను ఉంగరములను బద్దెకు సమీపముగా ఉంచవలను. మోత కర్రలు తుమ్మకర్రతో చేసి వాటి మీద బంగారు రేపు పొదిగించవలను అని. మరియు నీవు దాని పళ్ళెములను, దోపార్తులను, గిన్నెలను, పానీయార్పణకు పాత్రలను దానికి చేయవలను. మేలిమి బంగారుతో నిత్యము నా సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలను. ఎన్ని రెట్లు ఉంచాలో తెలుసా? మీరు కిందకి వెళ్ళిన చదువుకోండి. 12 రొట్టెలు ఉంచండి. ఎందుకు 12 రొట్టెలు? గోత్రానికి 1 రొట్టె చొప్పున 12 రొట్టెలు. ముందు మందసం అయిపోయింది, కరుణాపీఠం అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు ఏం చేయమంటున్నాడు? సన్నిధి బల్ల. ప్రత్యక్ష గుడారములో ఉండవలసిన, అతి పరిశుద్ధ స్థలంలో ఉండవలసిన మందసం తర్వాత పరిశుద్ధ స్థలంలో ఉండవలసిన ఈ సన్నిధిపు బల్లను, ఆ తర్వాత ఒక్క చోట కూడా మొక్క చేయకుండా ఒకేసారి అతుకులు లేకుండా దీపస్తంభాన్ని కూడా చేయమంటాడు. దీపస్తంభానికి 7 కొమ్ములు పెట్టమంటాడు, చక్కగా దానిలో నూనె వేసి వెలిగించడానికి. ఈ 3 పరిశుద్ధ స్థలంలో ఉండాలి. ఆ తర్వాత బయట ఉండవలసిన గంగాళములను చేయమంటాడు. దేవుని మందిరంలో ఉండవలసిన ఈ ఉపకరణములన్నీ ఇంత పక్కాగా ఎందుకు చేస్తూ ఉన్నాడో తెలుసా? దేవుడు మనుషుల్ని చూడడానికి వచ్చినప్పుడు క్రమశిక్షణ కలిగిన ఒక పద్ధతి అయిన అందమైన వాటిని అక్కడ కనపరచడానికి. దేవుని సన్నిధికి అక్కడికి రాబోతుందండి. దట్ ఈస్ ఎ మీటింగ్ ప్లేస్ ఫర్ గాడ్ అండ్ హ్యూమన్ బీయింగ్. దేవుడు తన సన్నిధిని అక్కడ ప్రజల మధ్యలో ఉంచడానికి, తాను దిగి వచ్చినప్పుడు ప్రజలందరినీ చూడడానికి ఆయన ఒక ప్రత్యేకమైన స్థలమును ఏర్పరచుకుంటున్నాడు. దేవుడు మనతో మాట్లాడడానికి, మనల్ని సరిచేయడానికి, మనల్ని ఆదరించడానికి, మనల్ని పిలవడానికి ఈ మందిరం ఏదైతే ఉందో దేవుడు ప్రత్యేకంగా ఎంచుకున్నాడు. అలాగే ప్రపంచంలో ఉన్న మందిరాలన్నిటినీ దేవుడు ఎంచుకున్న మందిరాలేనండి. ఒక ప్రత్యేకమైన స్థలమును ఆయన ఎంచుకుంటూ ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? ఇట్ ఈస్ ఎ మీటింగ్ ప్లేస్. మందిరమును ఏ పక్క తిప్పి కట్టమన్నాడో తెలుసా? తూర్పు దిక్కుకు కట్టమన్నాడు. ఎందుకంటే మరి ఎప్పుడు ఐగుప్తులోనికి తిరిగి చూడకుండా ఉండటానికి. ఎందుకంటే వాళ్ళకి సూర్యుడు దేవుడికి నచ్చలేదు. అది తెలుసు కదా మనందరికీ. సృష్టిని పూజించడం ఆయనకి నచ్చదు కాబట్టి నువ్వు ఆ పక్కన తిరగకూడదని తూర్పు దిక్కుకి తిప్పి కట్టమన్నాడు. ఇప్పుడు నేను మందిరంలోకి వెళ్ళాలంటే ఏ పక్క తిరగాలి? నేను నా వీపు తూర్పుకి. అంటే ఇంకెన్నడూ దానిని చేయకుండా ఉండడానికి, ఐగుప్తులో ఉన్నప్పుడు ఇజ్రాయేలులో కొంతమంది చేసిన పనిని మరలా చేయకుండా ఉండడానికి ఆ నియమం పెట్టాడు ఆయన. ప్రతి ఒక్క నియమము మన జీవితాల్లో ఆయన పెట్టేది ఏదైతే ఉందో, ఆయన తీసుకొచ్చేది ఏదైతే ఉందో, ఒక్కోసారి నియమాలు నొప్పి కలిగిస్తాయి, శ్రమలు పడేటట్లుగా చేస్తాయి, కష్టపడేటట్లుగా చేస్తాయి. ఒక్కోసారి 3.5 అంటాడు, లేదా ఒక్కోసారి 2.5 మూరలు అంటాడు. ఎందుకో తెలుసా? ఆ లోతు, ఆ వెడల్పు ఒక్కోసారి దిగాల్సి వస్తుంది. నగిషీ పని చేయిస్తాడు, ఒక్కోసారి దాన్ని మొయ్యమని కూడా చెప్తాడు. ఇంతకీ నగిషీ పనికి విలువ, లోపల ఉన్న తుమ్మకర్రకు విలువ, దేనికి విలువ చెప్పండి? తుమ్మకర్రకి విలువ, నగిషీ పనికి విలువ. నగిషీ పని, తుమ్మకర్ర లేకుండా నగిషీ పని ఎక్కడి నుంచి వచ్చింది? దేనికి అంటిస్తారు మీరు? కాబట్టి తుమ్మకర్రకే విలువ. ఇప్పుడు ఈ తుమ్మకర్రకి అందం ఎక్కడి నుంచి వచ్చింది? బంగారం నుంచి వచ్చింది. కాబట్టి తుమ్మకర్రకి కావాల్సిన బంగారం అందాన్ని తీసుకొస్తే గట్టితనం కూడా ఉండాలి. గట్టితనం లేని కర్ర తీసుకొచ్చి మీరు ఎంత బంగారం వదిలినా దానికి ఉపయోగం లేదు. మీలో గట్టితనం లేకుండా ఎంత బంగారం వదిలినా
ఎంత పై పై పూతలు చూపించినా విశ్వాసం లేకపోయినట్లయితే, మన విశ్వాసము పాడవకుండా క్రీస్తు మీద నిలబడకపోయినట్లయితే, ఎటువంటి అందచందాలున్నా, ఎటువంటి సాధించినా అవన్నీ ఒక డొల్లయే. ప్రతి కొమ్మపై బాదం కాయ ఆకారంలో నగిషీ పని చేయించమన్నాడు. ఎందుకో తెలుసా? చాలా మందికి తెలియదు. ఈ బాదం బాగా అందంగా ఉంటుంది, బాదంగాయ కాదు. వసంతకాలంలో మొట్టమొదటి చిగురేసేది బాదం చెట్టు. అందుకనే ఆయన బాదం చెట్టు నీ చిహ్నంగా అక్కడ ఉంచమని చెప్పాడు ఆయన. వెలుగుపడినప్పుడు దాని మీద తెర తీయంగానే వెలుగుపడినప్పుడు దగదగ మెరుస్తూ ఆ మూలలున్నవి మెరుస్తూ ఉంటాయి. వెలుగుని ఆ రూములో, అక్కడ ప్రత్యక్ష గుడారంలో, ప్రత్యేకించి పరిశుద్ధమైన స్థలంలో మరింత ప్రకాశమానంగా ఉంచడానికి అది ఉపయోగపడుతుంది. అందుకనే బాదంకాయ ఆకారంలో కాస్త పైకి దాన్ని ఇట్లా తిప్పి దాన్ని చేయడం జరిగింది. ఎందుకంటే వెలుగు మరింత ఎక్కువగా ప్రకాశింపజేయాలని. ఈ రెండు కారణాలు. ఎప్పుడు వెలుగుంచాలి. దీపస్తంభాన్ని ఎందుకు ఉంచాడంటే ఇట్స్ ఎ రిప్రజెంటేషన్. ఎందుకు దేవుడికి వెలుగంటే అంత ఇష్టం తెలుసా? మనందరికీ తెలుసు ఆ విషయం. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం చదవండి. నేను లోకానికి వెలుగు అన్నాడు. ఆ తర్వాత ప్రాముఖ్యమైన విషయం ఇక్కడ ఇంకోటి ఏంటంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనానికి వచ్చేపాటికి శిష్యులందరినీ మీరు లోకానికి వెలుగు అన్నాడు. ఎలా సాధ్యమంటే, ఆయన వెలుగైనప్పుడు ఆయన నమ్మిన నేను కూడా వెలుగులో భాగస్తున్నై ఉన్నా. అందుకని ఆయన వెలుగయ్యి ఆయన నా మీద వెలుగును ప్రకాశింపచేస్తూ నన్ను కూడా వెలుగులోనికి నడిపించడం మాత్రమే కాకుండా, నేను ఈ లోకంలో వెలగాలని, వెలుగు లేని వారి మధ్యలో బ్రతకాలని, చీకటిగా ఉన్న ప్రాంతంలో కూడా నేను వెళితే అక్కడ ఆనందము సంతోషము ఉండాలని దేవుడు నన్ను వెలుగుకు ప్రతినిధిగా ఎంచుకున్నాడు. అందుకనే మీరు లోకమునకు వెలుగు అంటాడు మత్తయి సువార్త 5వ అధ్యాయం. దూరంగా ఉన్న మనకు సన్నిధితో దగ్గరికి రావడం. ఎక్కడో దేవుడు ఎక్కడో ఉన్నాడు, మనం ఎక్కడో ఉన్నామన్న ప్రజలకు ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే ఒక మీన్స్ ఏర్పరిచాడు. మందిరం ఎందుకో తెలుసా మీకు? మందిరం ఎందుకు? మనం వచ్చి దేవుణ్ణి కలవడానికి. మందిరానికి రావడానికి ఒకవేళ మీరు ఇబ్బంది పడుతున్నట్లయితే ఒకసారి ఆలోచించేయండి. దేవుడు మిమ్మల్ని రావడానికి, మీతో మాట్లాడడానికి సిద్ధపడి వస్తే, లేదు ఆయన ఎదురు చూస్తూ ఉండంటే, మీరు మాత్రం రాకపోతే ఆయన మాత్రం ఏం చేయగలడు? టెంపుల్ ఈజ్ అ మీటింగ్ ప్లేస్ ఫర్ గాడ్ అండ్ హ్యూమన్ బీయింగ్ అలైక్. మన నిష్ట బయటపడుతుంది మనం మందిరానికి వచ్చినప్పుడు. మీరు మందిరంలో కనపడినప్పుడు దాని ఉద్దేశం ఏంటి? ప్రభువా నేను సిద్ధంగా ఉన్నాను నువ్వు నాతో మాట్లాడడానికి, ప్రభువా నేను సిద్ధంగాను ఉన్నాను నువ్వు దీవిస్తే నేను దీవించబడడానికి, ప్రభువా నేను సిద్ధంగా ఉన్నాను నువ్వు నన్ను మరి స్పృశించడానికి, నన్ను ఉత్తేజపరచడానికి, నాలో ఉన్న బాధ తీసేయడానికి ఐఎమ్ రెడీ. ఉదాహరణకి మీ ఇంట్లో పిల్లల్ని మీరు పిలిస్తే రాకపోతే మీకు ఎంత కోపం వస్తుంది? ఎన్నిసార్లు పిలవాలి నిన్ను? నాకైతే మహా కోపం వచ్చేస్తుంది. ఎన్నిసార్లు పిలవాలయ్యా నిన్ను అంటూ ఉంటాను నేను. మా పెద్దండి అంటే చిన్నండి అంటావా? మీరు ఎవరినైనా పిలిస్తే రాకపోతే అప్పుడప్పుడు మా నాన్న భలే అంటారు, నా చిర్రెత్తుకు వస్తుంది అంటారు. అబ్బా ఎంత కోపమో. కానీ దేవుడు మాత్రం పిలిస్తే మనం రాం. మరి ఆయనకి ఏం ఎత్తుకు రావాలో నాకు తెలియదు. ఒకసారి ఆలోచన చేయండి. మనం మన పిల్లల్ని పిలిస్తే రాకపోతే మనకు ఎంత కోపం వస్తుందో, పట్టలేనంత కోపం వస్తుందో. ఒకసారి కొడతాం, తిడతాం. కానీ మనం మాత్రం దేవుని సన్నిధికి అలా వెళ్ళాం. ప్రభువే ఆయన మన దగ్గరకు వచ్చి ఆయన సన్నిధికి మనం నడిపించిన తర్వాత, ఎక్కడుంది ఈ దేవాలయం? కొరింథీ పత్రికకి వచ్చేపాటికి ఏమంటాడు? మీరు దేవునికి ఆలయమే ఉన్నారని మీకు తెలియదా? ఎక్కడ మొదలు పెట్టాడండి దేవుడు? సీనాయి పర్వతం దగ్గర మొదలుపెట్టి మందిరం యొక్క ప్రాముఖ్యమైన స్థలములను వివరిస్తూ, అది క్రీస్తుకి స్వారూప్యముగా చేసి, అక్కడ ఏ విధంగా చేస్తారో ఆయన కూడా తను తాను బలిగా అర్పించుకొని మనిషిని దేవుని దగ్గరకు తీసుకువెళ్ళడానికి సిద్ధపడి ఆయన వస్తే, ఆ తర్వాత ఆయనే మనల్ని ఒక మందిరంగా పిలవడం ఉంది. చూసారా? ఎంత గొప్ప విషయమై ఉంటుంది. నేను ఊహించలేనిది, నేను కోరుకోనిది దేవుడు నాకు ఇచ్చాడు. ఏంటిదది? ఆనాడు దేవుడు ప్రజల మధ్యలోనికి మాట్లాడడానికి వచ్చిన మందిరాన్ని ఇప్పుడు నన్నే మందిరంగా చేసుకొని, ఆయన నాలో నివాసం ఉంటూ, నా ద్వారానే మీ అందరితో మాట్లాడుతూ, నా ద్వారానే నేను ఎక్కడికి వెళ్ళినా ప్రజలతో మాట్లాడుతూ వారిని ఆయన దగ్గరకు నడిపించుకునే తీరు ఉందో చూసారా? మీ సాక్ష్యము, మీ పాట, మీ మాట, మీరు చేసే ప్రతి పని
ఆయన మిమ్మల్ని నించోబెట్టి వాడుకుంటూ ఉంటే, ఆయన మీ ద్వారా ప్రజలందరికీ బహిర్గతం చేస్తూ ఉంటే, ఇప్పుడు మందిరం ఎక్కడుంది? ఇప్పుడు మందసం ఎక్కడుంది? ప్రత్యక్ష గుడారము, అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము, ఆ తర్వాత బయట ఉన్న స్థలము, అంటే అందరూ రాగలిగిన స్థలం. 3 భాగాలు. మీ శరీరానికి ఉంది 3 భాగాలు: తల, బాడీ, కాళ్ళు. అత్యంత ప్రాముఖ్యమైనది ఏంటి? సంఘానికి శిరస్సు ఎవరండి? క్రీస్తు. మనకి శిరస్సు ఎవరు? క్రీస్తే. ప్రత్యక్ష గుడారం ఎప్పుడో వాళ్ళకి ఇచ్చాడని మీరు అనుకోవద్దు. దీనిలో నుంచి దేవుడు మనకి జ్ఞాపకం చేసే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనం పవిత్రంగా ఉండాలి. దేవుడు మన ద్వారా జీవించదలుచుకున్నాడు. మా దేవుడు మన ద్వారా తను తాను ప్రకటింపదలుచుకున్నాడు. అందుకని అన్నాడు, మీరు బయటకు వెళ్ళి వాక్యమును ప్రకటించండి. ఏదేను నుండి నిత్యత్వము వరకు దేవుడు మనిషిని ఎంచుకున్నాడు కానీ వస్తువును ఎంచుకోలేదు. వస్తువును ఎంచుకున్న కారణము మనిషికి చూపించడానికే కానీ మనిషిని పక్కన పెట్టి కాదు. నేను వట్టివాడినే, నాకేమాత్రం విలువ లేకపోవచ్చు, మనకేమాత్రం విలువ లేకపోవచ్చు, కానీ మనకు విలువ తెచ్చింది మాత్రం ఎవరు? మనల్ని పిలిచినవాడు, మనల్ని రక్షించినవాడు. నా మాటలు వట్టివి కావచ్చు, కానీ ఈ మాటల్లో దేవుడు తన ఆత్మకార్యాన్ని దాసించాడు కాబట్టి అవి వట్టి మాటలు కానేరవు. మీరు చిన్నవారుగా కనపడవచ్చు ఈ ప్రపంచానికి, మీ కుటుంబానికి, మీ తోటి వారికి, లేకపోతే మీరు పనిచేసే ప్రాంతంలో మీరు చిన్నవారుగా, తక్కువ వారుగా కనపడవచ్చు, కానీ దేవుని లెక్కలో మనం ఎటువంటి వారం అండి? ఎన్నుకొనబడిన వారము. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మనం ఎవరం? ఎన్నుకొనబడిన వారు. ఎందుకు ఎన్నుకున్నాడు చెప్పండి ఒకసారి? మందసాన్ని ఎంచుకున్నాడు, దీపస్తంభాన్ని ఎంచుకున్నాడు, రొట్టెల బలను ఎంచుకున్నాడు. ఎందుకు ఎంచుకున్నాడు? దానికి ఒక ప్రత్యేకమైన పని ఉంది. రొట్టెల బల్ల రొట్టె మోస్తుంది, దీపస్తంభం వెలుగునిస్తుంది, మందసమేమో ఆయన కృపను, కరుణను జ్ఞాపకం చేసే వస్తువులను పెట్టి మనకు ఎల్లప్పుడూ జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. అలాగే ప్రతి దానికి ఒక దేవుడు నిర్దేశించిన ఉద్దేశం ఉండినట్లుగానే మీకు కూడా ఒక ఉద్దేశం ఉంది. ఏమిటా ఉద్దేశం? మనిషికి దేవుడిచ్చిన ఉద్దేశాలు తక్కువైనవి, అంటే చాలా తక్కువ ఇచ్చాడు. మొట్టమొదటి ఉద్దేశం ఏంటంటే ఆయనను తెలుసుకోవడానికి, స్తుతించడానికి. మన జీవితంలో, మీరు మీ జీవితంలో ఎక్కడికి వెళ్ళినా జ్ఞాపకం ఉంచుకోవాల్సిన ప్రధానమైన విషయం ఏంటంటే, ఆయన స్తుతించడం మానబోకండి. మీరు ఏ స్థాయికి వెళ్ళినా, మీరు ఎంత తక్కువ స్థాయిలో ఉన్నారని మీరు అనుకున్నా, ఎంత గొప్ప స్థాయిలో ఉన్నారని సొసైటీ పిలిచినా, డు నాట్ ఫర్గెట్ యువర్ లార్డ్. రెండవది, దేవుని ప్రత్యక్షతను, మహిమను బయలుపరచడం. 10 మందికి తెలియచెప్పవలసింది మనమే. మొదటిదేమనుకున్నాం? దేవుని స్తుతించడానికి. రెండవది ప్రజలకు ప్రకటించడానికి. మూడవది మీ కుటుంబం కోసం. అత్యంత ప్రాముఖ్యమైనది, యు ఆర్ క్రియేటెడ్ బై గాడ్ ఫర్ గాడ్ హిమ్సెల్ఫ్ అండ్ ఫర్ ద సొసైటీ అండ్ ఫర్ యువర్ ఫ్యామిలీ. దయచేసి మీ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. మీ కుటుంబాన్ని పోషించే విషయంలోనే కానీ, మీ పిల్లల్ని పెంచే విషయంలోనే కానీ, భక్తి విలువల్లో ఏ మాత్రం రాజీ పడిపోకండి. మీ పిల్లలకు మీరు ఎంత ఆస్తి ఇస్తారో అని మీరు లెక్కనేసుకోవాల్సిన పని లేదు. మీరు దేవుని భక్తిని ఆస్తికి ఇవ్వండి, వాళ్ళే సంపాదించుకుంటారు. ఏమన్నా దేవుడు మీకు తోడుకుంటే ఇంకా ఆస్తితో పని ఏంటండి బాబు? మనల్ని సృజించిన వాడి అధికారమే మనకి తోడుగా ఉండినట్లయితే, మీరే ఒక ఆలయమై బయటికి వెళుతూ ఉన్నట్లయితే, మీరే దేవుని ప్రత్యక్షతను మరి బయలుపరుస్తూ ఉన్నట్లయితే, మీకు వేరే ఆస్తితో పనే ఉంది? బతకడానికి, తినడానికి, తిరగడానికి, ఉండడానికి ఉంటే చాలు. అంతకంటే ఎక్కువ కోరుకోబాకండి. పిల్లలకి ఏదో ఇవ్వాలని పెద్ద పాకులు ఆడబాకండి. కానీ ఈ దేవుని మాత్రం అప్పచెప్పండి ఆస్తి కింద. మీరు మీ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నట్లయితే, యు ఆర్ నాట్ ఇన్ రైట్ ప్లేస్. మీరు సరిగ్గా భక్తి చేయట్లేదు. నిన్ను వలే నీ పొరుగువాన్ని మీరు పట్టించుకోకపోయినట్లయితే, మనం సరిగ్గా భక్తి చేయట్లేదు. అఫ్కోర్స్ మొదటిది అలాగూ ఉంది. దేవుణ్ణి స్తుతించకపోయినట్లయితే, దేవుడు చెప్పిన ఆజ్ఞలను పాటించకపోయినట్లయితే మనం సరిగ్గా భక్తి చేయట్లేదు. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం, రాళ్ళకి జీవం ఉంటుందా? ద లివింగ్ స్టోన్స్ అనే సర్మను మనం పరిచర్య మొదలుపెట్టినప్పుడు మొట్టమొదట్లో చెప్పి ఆ ప్రసంగాన్ని వెళ్ళి కావాలంటే వెళ్ళి చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు మనల్ని? వీఆర్ లివింగ్ స్టోన్స్. దేనిలో, ఎందుకని, ఎలా? మనం పరిశుద్ధులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాం. దేవుని సార్వత్రిక సంఘములో మనం రాళ్ళైనట్లయితే మనం కదిలే రాళ్ళం అండి. ప్రభువారు యెరూషలేముకు వస్తూ ఉన్నప్పుడు వాళ్ళందరూ వారిస్తారు, మీరు స్తుతించడం మానితే ఈ రాళ్ళు లేసి స్తుతిస్తాయి. ఇప్పుడు ఈ రాళ్ళు ఏం చేస్తున్నాయి?
ఈ రాళ్ళు ఏం చేస్తున్నాయి? ఇప్పుడు దేవుని స్తుతిస్తున్నాయి. మనము కూడా సజీవమైన రాళ్ల వలె ఉండి దేవుని ప్రత్యక్ష గుడారమును పోలినట్లుగానే మనం కూడా ఈరోజు సజీవమైన దేవుని ఆలయములుగా ముందుకు వెళుతూ ఈ లోకం కోసం దేవుడు మనకి ఎందుకైతే పిలిచాడో, ఎందుకైతే ఎన్నుకున్నాడో ఆ పరిస్థితిని, ఆ పద్ధతిని, ఆ పిలుపును మనం నెరవేర్చుకుంటూ ముందుకు వెళదాం. మీ కుటుంబాలను మీరు కాపాడుకోండి, మీ భక్తిని మీరు కాపాడుకోండి, మీ పరిశుద్ధతను మీరు కాపాడుకోండి. దేవుని చూపిస్తూ ముందుకు వెళ్ళాలని మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను.